హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఎప్పుడు రవ్వతోనే ఉప్మా చేస్తుంటాం, కానీ ఎప్పుడైనా కొర్రలతో ఇలా టేస్టీగా హెల్దీగా ఉప్మా చేసి చూసారా? ఇది చాలా సాఫ్ట్గా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. డైట్లో ఉన్న వారికైనా పిల్లలకైనా పెద్దలకైనా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. మరి ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వీడియోలో చూద్దామా? నేను నైటే ఒక టీ గ్లాసున్నర కొర్రలను బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. మార్నింగ్ స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉడకాలండి కొర్రలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తరువాత జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నేను ముందే స్వీట్ పొటాటో కట్ చేసి ఈ విధంగా వాటర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని ఇందులో వేసుకుందాము. స్వీట్ పొటాటో వేయడం వల్ల ఉప్మాకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నింటిని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత నేను ముందే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు శనగలు వేసుకుంటున్నాను. శనగల్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, కొర్రలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 సెకండ్స్ మగ్గనివ్వండి. 10 సెకండ్ల తర్వాత మూత తీసి చూడండి, మనకి ఇలా ఉప్మా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అంతే, ఇట్స్ డన్. ఎంతో హెల్దీ అయిన రుచిగా ఉండే కొర్రల ఉప్మా రెడీ. ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.